తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలలు మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేచిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిండ్రో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలు